ప్రధాని మోడీకి కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టుకుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ బలహీనపడిందని మోడీకి అర్థమైందని, అందుకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకుని రాజకీయ దుర్వినియోగం చేస్తుందని చెబుతున్న కోదండరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి గారు. సార్, ప్రధానంగా చూడవచ్చు, మోడీ విజయ సంకల్ప సభ వరంగల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, అడ్రస్ లేకుండా పోతాయి, అసలు కాంగ్రెస్ ఇప్పటికే ఉనికి లేని పరిస్థితి ఉందని ఇట్లాంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మోడీ వ్యాఖ్యలు? దేశ ప్రధాని ఒక అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేయడానికి వచ్చిండు. సరే, అదే సందర్భంలో ఒక పార్టీ తరఫున ఒక బహిరంగ సభ పెట్టుకున్నట్టున్నది. అంటే ప్రధానమంత్రిలో కూడా ఎంత భయం దొచ్చుకున్నదో మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ వాళ్ళ మధ్యన రోజు ఏదో రకంగా రభస జరిగేది, ఇంకొక రకంగాని, లేకపోతే కేసీఆర్ కూడా రెడీగా ఉండు, నీకు జైల్లో రూమ్ ఉందని, ఇట్లాంటివన్నీ రోజు చాలా మాట్లాడుకున్నారు. కొత్త ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడే తీరు చూస్తే ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ప్రధానమంత్రికి అనేకమైన సమాచారాలు ఉంటాయి. అమిత్ షా గారు నిమిషం సర్వేలు చేయించుకుంటున్నాడు తెలంగాణలో పరిస్థితి ఏమిటనేది. ఆ సర్వేల ఆధారంగా వచ్చిన రిపోర్ట్ ప్రధానమంత్రికి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా పెరిగిపోయింది, భారతీయ జనతా పార్టీ తగ్గిపోయింది అనేది ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి ప్రధానమంత్రి ఈ సందర్భంలో బహిరంగ సభలో మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవద్దు, ప్రధానంగా మాట్లాడవద్దు. ఏమైనా పాలసీ విషయంలో మాట్లాడవచ్చు, కానీ ఎన్నికల విషయంలో మాట్లాడడం ప్రధానమంత్రికి సరి అయింది కాదు. దీనివల్ల ఏమర్థమవుతుంది, చెప్పకనే ఎవరో కిషన్ రెడ్డి మాట్లాడుతునో లేకపోతే ఇంకొకరు మాట్లాడుతునో ఒక రకంగా ఉండేది. కానీ ప్రధానమంత్రికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, అమిత్ షా చేసిన సర్వేలు కానీ, రాష్ట్రంలో వస్తున్న సర్వేలు కానీ, ఈయనకి ఇన్నర్ పార్టీలో వస్తున్న సమాచారం కానీ, ఇది భారతీయ జనతా పార్టీ బలహీనపడ్డది, కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకెళ్ళింది అనే మాట ఆయనకు తెలిసిన తర్వాతనే ఈ మాట మాట్లాడాడు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి గారు.